సంగారెడ్డి జిల్లా సింగూరు గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారు. వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, వాంతులతో ఐసోలేషన్లో ఉన్న విద్యార్థులను పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు డ్రైనేజ్ సరిగా లేకపోవడం, బాత్రూంల సమస్యలు, అపరిశుభ్రత కారణంగానే జ్వరాలు వచ్చాయని తెలియజేశారు. స్కూల్ కిచెన్ కు పరిశీలించి ఆహార నాణ్యతపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గురుకులాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పూర్తిగా అజమాయిషీ లేకుండా పోయింది. ఏ హాస్టల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ హాస్టళ్లకు ఏమేమి వసతులు కావాలి, పిల్లలకు భోజనం సరైన విధంగా అందుతుందా లేదా, నాణ్యమైన భోజనం ఇస్తున్నామా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం ఎక్కడ పట్టించుకుంటుంది. పిల్లలకు కనీస సౌకర్యాలు సరిగా ఉన్నాయా, వాళ్ళకు బాత్రూమ్స్ ఉన్నాయా, పడుకోవడానికి సరైన విధంగా హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు కనిపిస్తలేవు. అందుకే హాస్టళ్లలో ఇటువంటి సమస్యలు వస్తుంది. ఇంకా నయం, ఇంకా కొన్ని హాస్టళ్లలో కొన్ని హాస్టల్లో పోయిన సంవత్సరం కూడా చూసినాం, ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయిన సంఘటనలు కూడా రెసిడెన్షియల్లో హాస్టల్లో ఉన్నాయి. దయచేసి ఆ పరిస్థితి సింగూరు పాఠశాలకు రావద్దని చెప్పి నేను ఈ మంత్రి గారిని కోరుతున్నాను. మీరు మా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు, ఇటువంటి హాస్టళ్లలో పేద ప్రజలు మాత్రమే చదువుతారు. దళిత వర్గానికి సంబంధించిన ఎక్కువ మంది పిల్లలు 80% పిల్లలు ఇటువంటి హాస్టల్లోనే చదువుకుంటారు. మీ ఫాదర్ నువ్వు చదువుకునే టైంలో మంత్రి ఉన్నాడు కనుక హాస్టల్ జీవితం ఏందో దామోదర్ రాజనరసింహ గారికి తెలియకపోవచ్చు. మేమందరం కూడా హాస్టల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. హాస్టల్లో ఉండే కష్టాలు, ఫుడ్లో ఉండే సమస్యలు, పడుకోవడం దగ్గర నుంచి ఉండే సమస్యలు చాలా ఉంటాయి. వాటన్నిటి కూడా ఒకసారి రివ్యూ చేయాల్సిన బాధ్యత మంత్రి గారికి ఉందని చెప్పి నేను మంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. రెసిడెన్షియల్ స్కూల్లో బాగుందా? ఇప్పుడు బాగుందా? ఎక్కడ పోతురు బాత్రూమ్? ఎక్కడ పోతురు? ఎక్కువ కూడా